హాయ్ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి సంగటిని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దానికోసం అయితే రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. బాగా కడుక్కున్న తర్వాత రేషన్ బియ్యం మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ కరెక్ట్‌గా నేను చూపించినట్టు వేసుకున్నట్లయితే మీకు కరెక్ట్‌గా సరిపోతుంది. గిన్నెలోకి వేళ్ళు పెట్టి చూస్తే వేళ్ళు మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా రైస్ అనేది బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. సంగటి కోసం అయితే రైస్ అనేది బాగా మెత్తగా ఉడకాలి. దీనికోసం నేను రేషన్ రైస్ ఎందుకు తీసుకున్నా అంటే రేషన్ రైస్‌తో చేస్తే సంగటి చాలా టేస్టీగా ఉంటుంది. జిగురు కూడా ఎక్కువగా ఉంటుంది రేషన్ రైస్‌లో. అందుకోసమని నేను ఎప్పుడైనా రేషన్ రైస్‌తోనే చేస్తాను. ఈ విధంగా రైస్ మొత్తం ఉడికిన తర్వాత ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకొని రాగి పిండిలో పచ్చి వాసన పోయేంత వరకు మూత ఉంచి బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత దీన్ని చల్లార్చుకొని ఏదైనా పప్పు గుత్తి తీసుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే మనకి సంగటి అనేది రెడీ అవుతుంది. పక్కన గిన్నెలో చన్నీళ్ళను తీసుకొని చన్నీళ్ళతో ఈ విధంగా తీసుకుంటూ నీట్‌గా మొత్తం అంతా సెట్ చేసుకున్నట్లయితే మన వేడి వేడి రాగి సంగటి అనేది రెడీ అవుతుంది. ఈ రాగి సంగటి తినడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఈ విధంగా రాగి ముద్దలను చేసుకొని రాగి సంగటి చేపల కూరతో కానీ మటన్‌తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. నేనైతే మటన్ కర్రీ అనేది చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ప్లీజ్